శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ పరకామణి లాంటి సీరియస్ ఇష్యూని జగన్ గారు ఇది చాలా చిన్న విషయం అని అనటం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మిగతా వాళ్ళ దృష్టిలో చాలా పెద్దది, చాలా నేరం, ఘోరం అనిపించింది. ఆయన విషయంలో ఆయనకి చాలా చిన్న విషయంగా కనపడుతుంది. ఎవరైనా ఆప్తులు, సొంత వాళ్ళు చనిపోతే అందరూ శోక సముద్రంలో ఉంటే అది కూడా ఆయనకి చిన్న విషయంలాగా కనిపించి పరామర్శకెళ్ళినప్పుడు ఆయన నవ్వుతూ ఉంటాడు. ఇది ఇప్పుడే కాదు, మనం అనేక సందర్భాల్లో చూసాం. కానీ పరకామణి అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది. ఎక్కడెక్కడి నుంచో కోటీశ్వరుల దగ్గర నుంచి కూలి చేసుకునేవాడి దాకా వెంకటేశ్వర స్వామి మీద, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తితోటి హ్మ్. వాళ్ళు తీసుకొచ్చి సమర్పించేటువంటి కానుక. సరే, తప్పుడు లెక్క చెప్పాడు, $9 72,000 అన్నారు, అది తప్పే. కానీ అది ఎంతైనా కానివ్వండి, ఈవెన్ రూపాయి అయినా సరే దేవుడు పేరు మీద వచ్చినటువంటి ఇది అనే మిస్యూజ్ అయింది అంటే దేవుడు వేసే శిక్ష ఎటు తిరిగి ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పెద్ద సంస్థని అక్కడ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది ఉద్యోగులను పెట్టుకొని అనేక రకమైనటువంటి చెకింగ్స్, తనిఖీలు చేస్తున్నప్పుడు కూడా ఇది ఒకరోజు కాదు, కొన్ని సంవత్సరాలుగా జరిగింది. తర్వాత అతను సుమారుగా 150 కోట్ల ఆస్తులు సంపాదించాడు, ఏమీ లేనటువంటి వాడు. అంటే ఏంటంటే అక్కడ నిఘా అనేటువంటిది ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉంది. అది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేటువంటిది కాదు. హ్మ్. ఇప్పుడు అది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి జరుగుతూ వస్తోంది. కానీ అందరూ వైసీపీని ఎందుకు తప్పుపడుతున్నారు? వైసీపీని ఎందుకు విమర్శిస్తున్నారు అంటే, ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మొన్న ఆత్మహత్య చేసుకొని, పాపం ఆత్మహత్య అని వీళ్ళు అంటున్నారు, హత్య అని వాళ్ళు అంటున్నారు. ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇంత అనేటువంటిది, దీన్ని సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా దొంగ దొరికినప్పుడు మీరు చేయాల్సిందేంటి? విచారణ చేసి అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించి రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత పక్కన పెట్టి, పెద్ద మనుషులు పంచాయతీ చేసి 14 కోట్ల రూపాయలు, వాడికున్న 150 కోట్లు పక్కన పెట్టి 14 కోట్లు స్వామివారికి కానుకలు ఇప్పించి మిగతాది మీరు కొట్టేసి లోక్ అదాలత్లో వీళ్ళు పంచాయతీ చేస్తుంది. అసలు అది చట్టవిరుద్ధం. కానీ ఆ రోజున ఆడింది ఆట పాడింది పాటగా ఉండి మా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 30 ఏళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి మాకు ఎదురేంటి అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, స్వామివారికి చేసినటువంటి అపచారం అనేటువంటిది ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఆయన పరకామణిలో ఉన్నటువంటి ఆ $9, $90, $990 ఎన్నైనా కానివ్వండి, అవి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అనేటువంటిది అర్థం చేసుకునే మినిమం కామన్ సెన్స్ కూడా అతనికి మానసిక పరిపక్వత లేకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ ఆ రోజున ఎలా మాట్లాడారో మనం చూసాం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. హ్మ్. ఏదో గుడిలో రాముల వారి విగ్రహం తలదీసేస్తే, ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆ మన కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడారో చూసాం కదా. ఏమైందండి? ఓ చెయ్యి ఇరిగిపోతే చెయ్యి అతికిస్తాం, ఓ సింహం పోతే సింహం కొనుక్కొస్తాం, తల పోతే తల. అంటే భగవంతుడి పట్ల, భగవంతుడి విగ్రహాల పట్ల వీళ్ళకున్నటువంటి భావజాలం ఎలాంటిది అనేటువంటిది ఇలాంటి మాటల ద్వారా తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు రాకుండా ఎలా వస్తాయి అనేటువంటిది మనం వేరే రకంగా ఎక్స్‌పెక్ట్ చేసామంటే అది మన అత్యాశ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడెక్కడో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు అక్కడికొచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా ఏ రోజున వెళ్లకుండా, త్వరలో ఎన్నికలు వస్తున్నాయి అన్నటువంటి ఎన్నికల సంవత్సరంలో ఆయనే ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఏయించుకొని, తీర్థం ఇస్తేనేమో తల మీదగా అవతల బారబోసి, ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్‌లో ఆవిడ మూట కట్టినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలేదు. కాబట్టే ఒక రకంగా భూతాన్ని భూస్థాపితం చేసినట్టుగా వై నాట్ 175 అన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకే పరిమితం చేసి వాళ్ళ కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా చేశారు ఈ ప్రజలు. కాబట్టి భగవంతుడు ఆల్రెడీ వాళ్ళకి వేయాల్సినటువంటి శిక్ష వేసేశారు.
కానీ మేమున్నాం తగుదునమ్మా అని బయటకొచ్చి నేరస్తులని వీళ్ళు వెనకేసుకొస్తున్నటువంటి పద్ధతే మనందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది, ఆందోళన కూడా కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, పరామర్శించడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఒక వల్లభనేని వంశీ, గంజాయి బ్యాచి, రప్ప బ్యాచీలు, ఇలాంటి వాళ్ళని పరామర్శ చేస్తూ ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళే నా వాళ్ళు అని. తర్వాత పరకామణి కానీ, లేకపోతే కల్తీ లడ్డు వ్యవహారం కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో లేకుండా జరిగిందంటే, పరకామణిదైనా నేను పూర్తిగా ఆయనకి తెలిసి ఉంటుందని నేను అనుకోవట్లేదు, కానీ నేతి కల్తీ నెయ్యి అనేటువంటిది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ లేకుండా జరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ మతం నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మతాల గురించి మాట్లాడుకోవటం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమైనా సరే, క్రిస్టియానిటీలో వీళ్ళకి బోధించేది ఏంటంటే జీసస్ మాత్రమే దేవుడు. జీసస్‌ని కాకుండా మిగతా వాళ్ళని, మిగతా దేవుళ్ళని, రాళ్ళని, రప్పల్ని, విగ్రహాలను పూజించే వాళ్ళందరూ కూడా సైతానులు. వీళ్ళందరూ నరకానికి పోతారనేటువంటి భావజాలాన్ని మొదటి నుంచి వంట పట్టించుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు, విజయమ్మ గారు, ఆ ఫ్యామిలీ అంతా హ్మ్. పనిగట్టుకొని తిరుమల పవిత్రతని దెబ్బతీయటం, తిరుమలలో అరాచకాలు చేయటం, సాక్షాత్తు మీ లడ్డూలోనే మేము కల్తీ చేస్తాం, మీ దేవుడు ఏం చేస్తాడో చూస్తామని వెంకటేశ్వర స్వామికే ఛాలెంజ్ విసిరినట్టుగా అనిపిస్తోంది. కాబట్టే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టటం, పరమనాస్తికుడైనటువంటి కరుణాకర్ రెడ్డికి నిలువు బొట్టు పెట్టి భక్తుని చేసి, ఆస్తికుని చేసి తిరుమల మీద పెత్తనం ఇవ్వటం అంటే ఏంటంటే, పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా తిరుమలని డీఫేమ్ చేయాలి, తిరుమల పవిత్రతని, దాని ప్రాధాన్యతను తగ్గించాలని చూసినటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నం చేస్తే ఆయన ఫలితం ఆయనకి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫలితానికి ఇవాళ అదే తల్లి తనకి దూరమైంది, తన చెల్లి దూరమైంది, ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ పార్టీలు వదిలిపోతున్నారు. ఇవాళ అధఃపాతాళానికి పడిపోతున్నటువంటి సందర్భంలో స్వామివారికి నేను చేసిన అపచారం ఏంటి, దాని మూలనే నాకు ఈ దౌర్భాగ్యం పట్టిందనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవటం, ఇప్పటికి కూడా రియలైజేషన్ రాకపోవటం అనేటువంటిది ఏంటంటే అతని యొక్క కర్మ. కానీ భగవంతుడు తన పని తను చేయించుకుంటున్నాడు. లడ్డూలో కలిపినటువంటి కల్తీని వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేయాలంటే కూడా సుప్రీంకోర్టు రూపంలో, నేను బలంగా నమ్ముతున్నానమ్మా, వెంకటేశ్వర స్వామి సుప్రీంకోర్టు రూపంలో తనకు కావాల్సినటువంటి ఎంక్వైరీ కమిటీని వేయించుకొని వీళ్ళు దొంగలు అని వీళ్ళ మొహం మీద రాసి వదిలాడు. కాబట్టి అలాంటి వాళ్ళని సమర్థిస్తున్నాడు అంటే అతను గజ దొంగ అయితే మాత్రమే వెనకేసుకురావటం అలాంటి వాళ్ళే చేస్తారు. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని గజ దొంగ అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.